నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉంది, చేద్దామండి. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ వంకాయలు కోద్దాం. వంకాయలో రకరకాల వెరైటీలు ఉంటాయండి. మన గార్డెన్లోనే ఒక 4 రకాల వెరైటీల వరకు గ్రో చేసుకుంటున్నాం. పూత మీద ఉన్నాయి చూసారా మొక్కలు. ఈ టైంలో మనం ఎరువులు అవి వేసుకోవాలండి. పూత రాలిపోతుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. ఇలా పూత దశలో ఉన్నప్పుడు పుల్లటి మజ్జిగని కొద్దిగా ఇంగు కూడా కలుపుకుని మనం స్ప్రేగా చేయటం వల్ల పూత అనేది నిలబడి చక్కగా కాయలు కూడా మంచి సైజులో వస్తాయండి. వారంలో 2 సార్లు హార్వెస్ట్లకు వస్తున్నాయి అన్నమాట వంకాయలు. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇది లాస్ట్ ఇయర్లో వేసిన వంగ మొక్క చూసారా, ఎంత మంచిగా మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చిందో. ఎప్పుడైనా కూడా ఇలా మనకి పూత రావట్లేదు, మొక్కలు ఇలా ఎండిపోయినట్టుగా అనిపిస్తున్నాయి అన్నప్పుడు ఈ ఎండిపోయిన పండిపోయిన కొమ్మలన్నీ కూడా మనం ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త చిగురులు వచ్చి ఈ చివర ఇలా పూత అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది కొత్తగా వేసుకున్న వంగ మొక్కేనండి. పెద్ద సైజు కంటైనర్లో వేసాం కదా, ఎంత మంచి బలంగా వచ్చాయి చూసారా కాయలు. ఒక కంటైనర్లోనే 2 రకాల వెరైటీ వంగ మొక్కలు అనమాట. చూసారా, ఇవి వచ్చేసి వైట్ కలర్లోనే ప్లెయిన్, ఇవి చారు ఉన్నాయండి. నెక్స్ట్ టొమాటోలు కోద్దండి. ఇంక ఈ మొక్క ఆఖరి దశకు వచ్చేసింది. ఈ కాయలన్నీ పండిన తర్వాత మొక్క కూడా చనిపోతుందండి. వింటర్ సీజన్ ఎండింగ్లో వేసిన మొక్కలు అన్నమాట ఇవి. కొత్తగా మళ్ళీ మనం కొమ్మల ద్వారా పెట్టుకున్నాం కదా, అవి కూడా కాపు స్టార్ట్ అయిపోయాయండి. ఫాస్ట్గా వచ్చిందనమాట పూత పింద కొమ్మల ద్వారా పెట్టుకున్న మొక్కలు.
ఒక్క మొక్క నుంచి ఎన్ని కాయలు వచ్చాయో చూసారా. చాలా సింపుల్ అండి టొమాటో మొక్కల్ని టెర్రస్ గార్డెన్లో గ్రో చేసుకోవటం. చూస్తారు ఒక్క మొక్క నుంచే ఎన్ని కాయలు వచ్చాయో. ఇంకా ఉన్నాయండి. ఇది హైబ్రిడ్ వెరైటీ అండి, పడి మెలిచిన ఈ చెట్టు నాటు. ఇది హైబ్రిడ్ స్టార్టింగ్ దెబ్బతుంది. చూసారా ఇక్కడ అడుగున టొమాటోకి అడుగున ఇలా మచ్చలాగా వచ్చింది చూసారా. కాల్షియం ప్రాబ్లం ఉందని దీనికి ఎక్సెల్స్ పౌడర్ వేసామనుకోండి 1 వీక్లోనే ఈ మచ్చలు రావటం అనేది తగ్గిపోద్ది అనమాట. బాగా మంచి రిజల్ట్ అండి. సో వేద్దాం. ఆల్రెడీ ఎక్సెల్స్ని కలెక్ట్ చేసి ఉంచాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయండి. కర్ర సపోర్ట్ చేసి కట్టినా కూడా బరువుకి పక్కకి పడిపోయింది అనమాట, కాయలు బరువుకి. సో ఈ టైంలో మళ్ళీ మనం వైర్తో కట్టిన ఆ బరువుకి విరిగిపోతాయండి. అందుకని కదపకుండా ఇంకా అలా వదిలిపెట్టేశాను. ఈ ఇయర్లో టొమాటోలు అయితే చాలా బాగా కాసాయండి. ప్రతి సీజన్లో కూడా అంతే. ఇదొక రకం వెరైటీ అనమాట. ఇప్పుడు కోసేవి పాడైపోయాయి చూసారా. కంపోస్ట్లో వేసేద్దాం. పాడైపోయిన టొమాటోల్ని మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. ఈ టొమాటో మొక్కలన్నీ ఇంకా కాపు అయిపోయాయండి, చనిపోయినాయి. వింటర్ సీజన్లో వేసిన మొక్కలు. ఇంక ఈ గ్రో బ్యాగ్లో ఉండే మట్టి అంతా కూడా తీసేయాలి. ఎరువది వేసి కలిపి మళ్ళీ మనం కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట. ఇలా టొమాటో మొక్కలు ఏంటంటే కాపు అయిపోయిన తర్వాత చనిపోతాయి. మళ్ళీ మనం కొత్త మొక్కలు వేసుకోవాలి. ఇది అంతే, పడిమొలిచిన మొక్కే ఎంత మంచిగా వస్తుందో చూసారా. చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. రోజు టమాటాలు బాగా వచ్చాయండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయలు కోద్దాం. రోజు విడిచి రోజు వచ్చేస్తున్నాయండి. బీరకాయలు కూడా హార్వెస్ట్కి వచ్చాయి, కానీ నిన్న సాయంత్రం టైంలో బీరకాయలు కోసేస్తానండి. మొత్తం ఒక 5-6 కాయల వరకు కూరకు సరిపడా వచ్చాయి.
బెండకాయలు, కాకరకాయలు ఉన్నాయండి. కొత్త పాదు అనమాట ఇది. పూత పింద బాగా వస్తుందండి. ఇంక ఇవి పాత పాదు అనమాట, లాస్ట్ సీజన్లో పెట్టిన పాదువి. అటువైపు కూడా ఒక 2-3 కాయలు ఉన్నాయి, చూద్దాం. ఆఖరికి వచ్చేసాక ఇంకా చిన్నగా అయిపోతున్నాయి కాయలు. అలసందలు కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఆనపకాయలు కూడా ఉన్నాయండి. మధ్య మధ్యలో కూడా కోసేస్తున్నాము, ఎవరైనా అడిగినా వాళ్ళ కోసం అని. ఈసారి ఎక్కువ కాయలు వచ్చాయండి. ఇది ముదిరినట్టే ఉంది, ముదిరిపోయిందండి. ఇది కంపోస్ట్లో వేసేద్దాం. ఆల్రెడీ సీడ్స్ కోసం కింద నేల మీద ఒక కాయను వదిలిపెట్టేసాం. ఇదైతే ముదిరిపోయింది రండి బాగా. ఇక్కడ కాకరకాయ ఉంది. ఇంక ఇది లాస్ట్ సీజన్ పాదు కదా, చిన్నగా ఉంటున్నాయి కాయలు. ₹50 బ్లాక్ టబ్లో తోటకూర వేసానండి. పూత వచ్చేస్తుంది. పప్పులో వేద్దామని చెప్పి ఉంచానని చెప్పా కదా, కోసేస్తున్నానండి. ఆకుకూరలు సమ్మర్లో బాగా పెరుగుతాయండి. ఇలా వేసుకున్న విత్తనాలే కాకుండా అక్కడక్కడ పడి మొలిచిన మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతున్నాయి అన్నమాట. ఫ్రైకి అలా కాదు కానీ పప్పులోకి బాగుంటుందండి. ఇది లేతగా ఉన్నప్పుడే కోసేసుకుంటే మనకి ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఎక్కువైపోయిందండి, ఒకేసారి వచ్చేసింది అనమాట గార్డెన్లో తోటకూర. అందుకని చెప్పి ఇంకా ఈ టబ్లో అలా వదిలిపెట్టేశాను. గడుపున చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అవి హెల్తీగా పెరుగుతాయి. కూరగాయలు కొయ్యటం వరకు పూర్తయింది.
ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. ఈరోజు టెర్రస్ గార్డెన్లో కోసుకున్న కూరగాయలండి. ఎక్కువ మొత్తంలో టొమాటోలు వచ్చాయి, తోటకూర, నల్ల ఆనపకాయలు, గ్రీన్ కలర్ వంకాయలు, పర్పుల్ కలర్ వంకాయలు, కొద్దిగా కాకరకాయలు, అలాగే బెండకాయలు, అలసందలు, ఇంకా చిలకలు తినేస్తున్నాయిలండి. ఇలా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చిన్న చిన్న కంటైనర్స్లో చాలా సింపుల్గా హెల్తీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మట్టిని కలుపుకునే విధానం దగ్గర నుంచి మనం మొక్కలకి ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, ఆర్గానిక్గా ఇంట్లోనే మనం ఎలాంటి పెస్టిసైడ్స్ని తయారు చేసుకుని మొక్కల్ని వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు, వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుందన్నమాట. బిగినర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.